ఈ వీడియోలో నేను యువై మూవీ గురించి అండ్ ఉపేంద్ర గారి గురించి నేను మాట్లాడబోతున్నాను. ఆబ్వియస్లీ ఉపేంద్ర గారి గురించి నేను మాట్లాడాలి అని ఎన్నో నెలల నుంచి అనుకుంటా ఉన్నాను అనమాట. మొత్తానికి ఫైనలీ టైం వచ్చేసింది. యువై మూవీ అంటారా, అదేముంది చెప్పండి. మనకు న్యూ ఇయర్ రోజు వచ్చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ డీకోడ్ చేయమని చెప్పారనమాట. దాని తర్వాత వాళ్ళే కూడా డీకోడ్ చేసి పెట్టేశారు. January 8th 11th అనమాట. అండ్ ఉపేంద్ర గారి గురించి మనం వచ్చేస్తాం గైస్. నిజంగా చెప్తాను, నాకైతే సూపర్ హ్యాపీగా ఉంది ఉపేంద్ర గారి గురించి నేను మాట్లాడుతున్నాను కదా. ఎందుకంటే ఎన్నో నెలల నుంచి నేను మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. నేను కొన్ని నెలల నుంచి ఒకటి చూస్తా ఉన్నాను ఫేస్బుక్ కామెంట్స్లో, ఏంటంటే అసలైన అర్జున్ రెడ్డి ఉపేంద్ర గారు, నిజమైన అర్జున్ రెడ్డి ఉపేంద్ర గారు అని చెప్తూ ఉన్నారనమాట. అదైతే 100% రైట్. ఎందుకంటే అసలైన నిజమైన అర్జున్ రెడ్డి ఉపేంద్ర గారు 25 years బ్యాక్ అనమాట. మనకు ఆయన తీసిండే మూవీస్ శివరాజ్ కుమార్ గారితో ఓం కావచ్చు, దాని తర్వాత ఆయన డైరెక్షన్లో తీసిన ఏ కావచ్చు, ఉపేంద్ర కావచ్చు, తర్వాత నిదానంగా వచ్చిన సూపర్ కావచ్చు, బుద్ధివంత కావచ్చు, మళ్ళీ మధ్యలో వచ్చిన రక్త కన్నీరు కావచ్చు, ఇలాంటి మూవీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంలో మా నాన్నకు వచ్చేసి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్ననే నాకు వచ్చేసి చూడు రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండే మూవీస్ చూడు విష్ణు నువ్వు అని నాకు చూపించేవాళ్ళనమాట. ఆ ఏ కావచ్చు, ఉపేంద్ర కావచ్చు, దాని తర్వాత చిన్నగా 2008 2010 వచ్చినప్పుడు సూపర్ కావచ్చు, బుద్ధిమంతుడు కావచ్చు, ఇవన్నీ చూపించేవాళ్ళు అనమాట. ఓం కూడా నువ్వు కన్నడలో చూడు అని చూపించేవాళ్ళు నాకు వచ్చేసి. అండ్ అదేవిధంగా రక్త కన్నీరు అన్ని చాలా మూవీస్ చూపించినారు. అండ్ ఉపేంద్ర గారి మూవీస్ చూసి నిజంగా చాలా నేను నేర్చుకున్నాను. సీరియస్లీ నేను చెప్తాను. ఇప్పటికీ నేను అప్పుడప్పుడు లో అయినప్పుడు నేను ఉపేంద్ర గారి మూవీస్ నేను చూస్తూ ఉంటానన్నమాట. ముఖ్యంగా ఏ కావచ్చు, ఉపేంద్ర కావచ్చు. నేను ఏం నేర్చుకున్నానంటే సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బతికితే మనం ఈ సమాజంలో నిలబడగలం. ఆబ్వియస్లీ మనం వచ్చేసి సొసైటీలో మంచిగా ఉన్నామనుకోండి, మనల్ని తొక్కి పడేస్తారనమాట. మంచికి మంచి పంచుకు పంచులాగా ఉండాలి. ఒక అమ్మాయి నో చెప్తే నువ్వు బాధపడొద్దు, నువ్వు బాధపడి ఏవేవో చేసుకోవద్దు. నువ్వు డబ్బులు సంపాదిస్తే, నీ దగ్గర డబ్బులు ఉంటే అదే అమ్మాయి నువ్వు ఎస్ చెప్పు అని పరిగెత్తుకుంటా వస్తుంది అనేది ఉపేంద్ర గారు మూవీస్లో చూపించినారనమాట. అదే అఫ్కోర్స్ ఇప్పుడు బయట మనం ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే మనీ ప్లేస్ ద కీ రోల్ అనమాట. డబ్బు ఉంటే ఎవరైనా వస్తారనమాట. డబ్బు ఉంటే ఆటోమేటిక్లీ సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. నీ ద్వారా ఒకటికి రూపాయి కూడా ప్రయోజనం లేదు అంటే ఇంకొకటి నీతో గడపడనమాట. సో నీ ద్వారా ఏదైనా ప్రయోజనం ఉందంటే నీతో గడుపుతాడు, నీ దగ్గర డబ్బు ఉందంటే ఆటోమేటిక్లీ వస్తాడు. ఇవంటే అంటే ఈ రియాలిటీ, ఈ హార్ష్ రియాలిటీ అనమాట. ఈ రియాలిటీ మనకు వచ్చేసి ఉపేంద్ర గారు అప్పుడే మూవీస్లో మనకు చూపించారు. అండ్ ఉపేంద్ర గారి గురించి ఎంత చెప్తా ఉన్నా సీరియస్లీ మళ్ళీ మధ్యలో సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ కూడా ఒకటి తీశారనమాట. తెలుగులో యాక్ట్ చేశారు కదా. ఆ మూవీలో కూడా ఆయన బాడీ కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు అట్లే పెట్టుకున్నారు. అండ్ ఉపేంద్ర గారు అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. సీరియస్లీ చెప్తున్నాను, నా చిన్నప్పటి నుంచే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అన్ని సినిమాలు ఒక లెక్క, ఆయన సినిమా ఒక లెక్క లాగా ఉండేదన్నమాట. అన్ని సినిమాలు ఏంటంటే మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే, ఆ సినిమా ఇన్స్పిరేషన్ కోసం మనం లో అయినప్పుడు మనం వచ్చేసి మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలి అని నేను చూసేవాడిని అనమాట. ఫైనలీ ఉపేంద్ర గారి గురించి చెప్పాలనుకుందంతా నేను చెప్పేశాను. ఇంకా చాలా పెండింగ్ ఉంది, నిదానంగా నేను చెప్తాను. అండ్ యువై మూవీ విషయానికి వస్తే, అంటే ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందేది కదా. ఏ కావచ్చు, ఉపేంద్ర కావచ్చు, ఎన్నో మూవీస్ మళ్ళీ ఆయన డైరెక్షన్లో వస్తుండే మూవీ అనమాట. ఇది ఫస్ట్ లుక్ డేట్ చెప్పారు. నేను అప్పుడు వీడియో నేను మీకు పెడతాను. అండ్ రిలీజ్ డేట్ ఏమన్నా అనుకుంటా ఉన్నారా? నాకు పెద్ద ఐడియా లేదు. మీకు ఏమన్నా రిలీజ్ డేట్ గురించి ఐడియా ఉంటే మీరు కింద కామెంట్స్లో పెట్టండి గైస్. అండ్ ఈ స్మయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తూ ఉంటాను అనమాట. కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, మూవీ రిలేటెడ్ కావచ్చు. మీరు షార్ట్స్లో చూస్తే క్రికెట్ వీడియోస్ ఎన్నో ఉంటాయి. సో ఈ మన స్మయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ హోల్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.